నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిస్తాట్లో ఒక అమాయకురాలైన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. దీనికి మూల కారణం అల్లు అర్జున్ వాళ్ళ టీం అని చెప్పి మేము చెప్తున్నాం. ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, సుకుమార్ ఆయన టీం పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. డెఫినెట్లీ మేము హైకోర్టుకు వెళ్లి ఇంతకుముందు గతంలో జరిగిన సంఘటనలు కూడా హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. ఎందుకంటే ప్రీమియర్ షోలు నిర్వహించొద్దు, ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు పెంచొద్దు, హైప్ తీసుకురావద్దు. ఈ ప్రీమియర్ షోలు అనేది ఎక్కడో వేరే దగ్గర ప్లేస్ లో అంటే జనసంచారం లేని చోట జరగాలని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా వితౌట్ ఇంటిమేషన్ పోలీస్ వాళ్ళకి కానీ లోకల్ వాళ్ళకి కానీ ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ అనే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి తొక్కిసలాటలో ఒక లేడీ మరణానికి కారణమైన అతనిపై కల్పేబుల్ హోమిసైడ్ కింద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రీమియర్ షో వెంటనే ఆపేయాలని చెప్పి మేము చనిపోవడానికి కారణమవుతున్న గవర్నర్గా ఈ సినిమాను ఆపివేయాలని చెప్పి మేము హైకోర్టును ఆశ్రయిస్తాం త్వరలో. అండ్ ఎఫ్ఐఆర్ చేసి అల్లు అర్జున్ ను ఆయన టీమ్ లో రిమాండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు తిరుపతి వర్మ, అడ్వకేట్. అక్కడ ఓన్లీ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినందుకే అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి 10-15 రోజులు లోపల పెట్టారు. ఇక్కడ ఒక అమాయకురాలు చనిపోయిన కనీసం ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేసి ఆయనకు ఒక నోటీసు కానీ స్పందించడం కానీ ఏం చేయకపోవడం దౌర్భాగ్యం అని చెప్పి మేము భావిస్తున్నాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మేము భావిస్తున్నాం, కానీ ఇంతవరకు మాకు కూడా అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు. మేము అంటే దీని మీద స్పందించి మేము ఒక న్యాయవాదులుగా స్పందించి దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి వస్తే ఇంతవరకు మాకు అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. మేము కంపల్సరీ హైకోర్టుకి వెళ్తాం, దీని మీద చూస్తాం.